పశ్చిమాసియాలో యుద్ధం భీకర రూపం దాల్చుతోంది. రియాద్ మరియు కువైట్లోని అమెరికా ఎంబాసీపై ఇరాన్ డ్రోన్లతో దాడులకు తెగబడడంతో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. ఈ దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందిస్తూ ఇరాన్కు గట్టి బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో ఇరాన్ మిసైల్ వ్యవస్థను, తయారీ కేంద్రాలను పూర్తిగా నాశనం చేయటమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు ఇజ్రాయెల్ మిలిటరీ ఇరాన్లోని టీవీ, రేడియో ప్రధాన కార్యాలయాలను బాంబులతో నేలమట్టం చేసింది. ఇప్పటి వరకు ఇరాన్లోని 1240కి పైగా స్థావరాలపై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు నిర్వహించగా సుమారుగా 600 మంది మరణించినట్లుగా తెలుస్తోంది. యుద్ధ ప్రభావంతో ఖతర్ ఎనర్జీ ఉత్పత్తిని నిలిపివేయడంతో ప్రపంచవ్యాప్తంగా గ్యాస్ ధరలు ఆకాశానంటాయి. ఖమేనీ హత్యకు నిరసనగా బెహ్రాన్లో షియా వర్గీయులు ఆందోళనకు చేపట్టగా పోలీసులు జరిపిన కాల్పుల్లో పరిస్థితి విషమించింది. అయితే ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండటాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఇదిలా ఉంటే పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా నిలిచిపోయిన విమాన సర్వీసులు 3 రోజుల విరామం తర్వాత తిరిగి ప్రారంభమయ్యాయి. దీంతో యుఏఈ నుంచి భారతీయులు తరలింపు ప్రక్రియ ముమ్మరమైంది. అబుదాబి నుంచి ఎతిహాద్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం 300 మంది ప్రయాణికులతో ఢిల్లీ చేరుకుంది. ఇప్పటి వరకు ముంబై, బెంగళూరు, కొచ్చి సహా దేశంలోని వివిధ నగరాలకు 4 విమానాలు చేరుకున్నాయి. ఇరాన్ దాడుల నేపథ్యంలో నిలిచిపోయిన సేవలు పునరుద్ధరించడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకుంటున్నారు. పశ్చిమాసియాలో యుద్ధం భీకర రూపం దాల్చుతోంది. యుద్ధానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి చిన్నబాబు డెస్క్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. చిన్నబాబు, డీటెయిల్స్ ఏంటి? రైట్ శశిరేఖ, పశ్చిమాసియాలో అయితే యుద్ధం భీకర రూపం దాల్చిందని చెప్పాలి. గత 3 రోజులుగా కూడా ఇటు ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా ఇటు ఇరాన్ పైన దాడికి తెగబడుతున్నాయి. దాడి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అదే తరుణంలో అటు ఇరాన్ కూడా ఏమాత్రము కూడా మేము కూడా వెనక్కి తగ్గేదే లేదు అనుకుంటూ కూడా ఇరాన్ కూడా ఎదురు దాడిలకు పాటుపడుతుంది. ఇటు ఇజ్రాయెల్లో ఉన్నటువంటి అనేక చోట్ల కూడా ఇప్పటికే ఇరాన్కు సంబంధించినటువంటి మిసైల్స్, అలాగే క్షిపణులతోని, డ్రోన్లతోనే అయితే దాడులకైతే ఇరాన్ అయితే ఎదురు దాడులకైతే దిగుతుందని చెప్పాలి. గత 3-4 రోజుల నుంచి ఇవాళకి 4వ రోజు ఈ యుద్ధం కొనసాగుతున్నప్పటికీ అయితే ఇవాళ 4వ రోజు కూడా ఇప్పటికీ ఇంకా కంటిన్యూ అవుతుంది యుద్ధం. మరొక వారం పాటు కూడా ఈ యుద్ధం కొనసాగుతుంది అని చెప్పేసి కూడా ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ కూడా కీలకమైనటువంటి ప్రకటనలు కూడా చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఖమేనీ ఉన్నాడో, ఇరాన్ సుప్రీం లీడర్ అయినటువంటి ఖమేనీని హతం చేసిన తర్వాత అమెరికా అధ్యక్షుడు కీలకమైనటువంటి ప్రకటన చేశారు, అతన్ని హతమార్చామని. ఎప్పుడైతే ఖమేనీ అతను చనిపోయిన తర్వాత ఇరాన్ కూడా దాన్ని ధృవీకరించింది. సో ఖమేనీ మరణం తర్వాత అయితే ఇటు 3 దేశాల మధ్య, అంటే ముఖ్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తుంటే ఈ దాడులకి అమెరికా అయితే సహకరిస్తుంది. సో అమెరికా, ఇజ్రాయెల్ రెండూ కలిసి ఇరాన్ పైన దాడులకు అయితే పాల్పడుతుంది. ఈ నేపథ్యంలోనే ఇరాన్ పైన ఎప్పుడైతే ఖమేనీ మరణం తరువాత అయితే ఉద్రిక్తత పరిస్థితులు అయితే ఇటు ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య నెలకొన్నాయని చెప్పాలి. సో అతని మరణానికి ముందు ఒకలాగా, అంటే ఇజ్రాయెల్ మాత్రమే దాడి చేసింది, ఇరాన్ మాత్రము సైలెంట్గా ఉంది. కానీ ఎప్పుడైతే ఖమేనీ మృతి చెందాడో ఆ తర్వాత ఎదురు దాడులకి పాల్పడుతుంది. మేము తప్పకుండా బదులిస్తాము, దీనికి తగిన మూల్యం చెల్లిస్తారు మీరు అని చెప్పేసి కూడా అనేకమైనటువంటి వార్నింగ్స్ కూడా ఇరాన్ నుంచి మనకి వినిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఎదురుదాడులకు పాల్పడుతుంది. డ్రోన్ల ద్వారా, క్షిపణుల ద్వారా ఇరాన్లో అత్యాధునిక డ్రోన్లు కలిగినటువంటి క్షిపణుల వ్యవస్థ అయితే ఇరాన్కి ఉంది. సో ఆ ఇరాన్ ఇప్పటికే ఇజ్రాయెల్లో ఉన్నటువంటి అనేక ప్లేసెస్లో, అనేక ప్రాంతాల్లో కూడా దాడులకు పాల్పడింది. కొంతమంది అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయెల్ సాధారణ పౌరులు కూడా కొంతమంది మృతి చెందినట్టు కూడా మనకి అయితే వార్తలు వస్తున్నాయి. అయితే ఈ 3 రోజుల యుద్ధంలో అయితే ఇప్పటి వరకు దాదాపు ఏదైతే ఇజ్రాయెల్, అమెరికా రెండూ కలిసి సంయుక్తంగా దాడి చేసిందో దాదాపు 1245
అంటే దాదాపుగా 1300 స్థావరాలు స్పాట్లను అయితే గుర్తించి అక్కడ దాడులకు పాల్పడింది. సో ఈ నేపథ్యంలోనే ఇరాన్కు సంబంధించినటువంటి పౌరులు అంటే ఈ మొత్తం యుద్ధంలో ఇప్పటివరకు 600 మందికి పైగా కూడా మరణించినట్లు అయితే మనకు తెలుస్తుంది. సో అంటే ఇంకా అనేకమైనటువంటి మరణాలు కూడా సంభవించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఎందుకంటే ఈ యుద్ధం ఇంకా కంటిన్యూ అవుతుంది ప్రస్తుతం అయితే ఏదైతే ఇరాన్ ఇప్పుడు ఎదురుదారులకు పాల్పడుతుంది ఏమాత్రం కూడా వెనక్కి తగ్గకుండా ఎదురుదాడులకు పాల్పడుతుంది. మరోవైపు అటు ఇజ్రాయెల్ కూడా దాడులను అయితే భీకరంగా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఇటు అమెరికాకు సంబంధించి మిత్ర దేశాలు ఉన్నాయో సౌదీ అలాగే ఖతార్ అలాగే కువైట్ ఉన్నటువంటి ఆ దేశాలన్నిటికీ కూడా మిత్ర దేశాలన్నిటిపైన కూడా ఇరాను డైరెక్ట్గా అమెరికా పైన దాడి చేసేటటువంటి సామర్థ్యం ఇరాన్కి అయితే లేదు. కానీ ఆ మిత్ర దేశాలు అమెరికాకు సంబంధించినటువంటి మిత్ర దేశాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మాత్రము అక్కడ ఉన్నటువంటి ఎంబసీల మీద ఏవైతే యూఎస్ఏ ఎంబసీల మీద ఆర్మీ క్యాంపు బేస్ల మీద అయితే దాడులకు అయితే పాల్పడుతున్నటువంటి పరిస్థితి. తాజాగా ఇవాళ 4వ రోజు అయితే అక్కడ ఉన్నటువంటి కువైట్లో ఖతార్లో ఉన్నటువంటి అమెరికాకు సంబంధించినటువంటి ఆర్మీ బేస్ క్యాంపులు ఏవైతే ఉన్నాయో వాటిపైన దాడి కూడా చేసినట్టు మనకు తెలుస్తుంది. ఈ దాడుల్లో దాదాపు 40 మందికి పైగా కూడా అమెరికన్ సైనికులు మృతి చెందినట్లు కూడా ఇరాన్ వర్గాలు అయితే చెబుతున్నటువంటి పరిస్థితి. మరి ఇప్పటివరకు అయితే అమెరికా ప్రభుత్వం అయితే వాటిని ధృవీకరించలేదు. మరి ఇరాన్ మాత్రమే మేము దాడులకు పాల్పడ్డాము, మేము కూడా అమెరికా సైన్యాన్ని దెబ్బతీస్తున్నాము, అమెరికాకు సంబంధించినటువంటి క్యాంపు ఆర్మీకి సంబంధించినటువంటి ఆ బేస్ క్యాంపులు ఎక్కడ ఉన్నాయో వాటిపై దాడులకు పాల్పడతాం, దాడులు తప్పకుండా చేస్తాము, సో అమెరికా కూడా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి కూడా ఇప్పటికే ఇరాన్ అనేక సార్లు కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి. అటు ఇజ్రాయెల్ అమెరికా ఇప్పటికే ఆ దాడులను అయితే ఇంకా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఏదైతే అమెరికా మిత్ర దేశాలకు సంబంధించినటువంటి వాటి మీద అమెరికా సైన్యాన్ని మీద దాడులకు పాల్పడుతుందో ఇరాన్, ఇటువంటి నేపథ్యంలోనే అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ అయితే కీలకమైనటువంటి ప్రకటన చేశాడు. సో యుద్ధం మేము రక్షణ శాఖ మంత్రి కూడా అమెరికన్ రక్షణ శాఖ మంత్రి కూడా ఇప్పటికే యుద్ధం అయితే మేము స్టార్ట్ చేయలేదు కానీ ముగింపు మాత్రము మేమే చేస్తాము అని చెప్పేసి కూడా ఆయన కీలకమైనటువంటి ప్రకటనలు కూడా చేసినటువంటి పరిస్థితి. మరోవైపు ట్రంప్ కూడా సో యుద్ధాన్ని మేము ఇంకా తీవ్రతరం చేయలేదు, క్యాజువల్గానే ఉన్నాం, అంటే నార్మల్గానే మేము దాడి చేస్తున్నాము, ఇరాను అణ్వాయుధాలకు సంబంధించినటువంటి వాటిని పెంచి పోషిస్తుంది, సో వాటిని తయారు చేస్తుంది, సో ఇప్పటి వరకు 60% తయారు చేసినట్టు తెలుస్తుంది, సో అణ్వాయుధాలు తయారు చేయకూడదనే ఒక్క ఇదితోనే మేము దాడులు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పేసి కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు ట్రంప్. మరోవైపు యుద్ధాన్ని మేము ఇంకా తీవ్రతరం చేయలేదు, మేము తీవ్రతరం చేస్తే పరిణామాలు వేరేలాగా ఉంటాయి, సో ఈ యుద్ధం మాత్రము తప్పకుండా స్టార్ట్ చేసింది మేము కాదు, ముగించేది మాత్రం మేమే అని ట్రంప్ కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇటు ఇజ్రాయెల్కి అలాగే ఇరాన్కి మధ్య ఉద్రిక్తత పరిస్థితులు అయితే కొనసాగుతూ ఉన్నాయి. అంటే మూడవ ప్రపంచ యుద్ధానికి కూడా దారి తీస్తాయా? ఎందుకంటే ఇప్పటి వరకు రెండు దేశాల మధ్య ఉన్నటువంటి ఆ దేశాల మధ్య ఉన్నటువంటి యుద్ధం కాస్త ఇప్పుడు పక్క దేశాలకు కూడా పాకింది. అంటే అమెరికాకు సంబంధించి మిత్ర దేశాలపైన కూడా ఇరాన్ దాడులకు పాల్పడుతుంది డ్రోన్లతో. సో ఇటువంటి నేపథ్యంలో వెంటనే ప్రధాని మోడీ కూడా అక్కడ ఉన్నటువంటి అంటే దుబాయ్, కువైట్, ఖతార్ వివిధ దేశాల్లో దాదాపు 90 లక్షలకు పైగా మంది కూడా భారతీయులు అక్కడ ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కీలకమైనటువంటి ప్రకటన కూడా జారీ చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. అక్కడ ఉన్న వారిని సేఫ్గా మేము తీసుకువస్తాము, మీరందరూ కూడా సేఫెస్ట్ ప్లేస్లలో ఉండాలి, సో ఇండియన్ ఎంబసీకి సంబంధించి మీరు సూచనలు అయితే పాటించాలి అని చెప్పేసి కూడా ప్రధానమంత్రి మోడీ కూడా ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి అధికారులతోని అక్కడ ఉన్నటువంటి లీడర్లతోని కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం ఇప్పటి వరకు అయితే అటు బెంగళూరుకి అలాగే చెన్నైకి, ఢిల్లీకి కూడా కొన్ని విమానాల్లో అక్కడ ఉన్నటువంటి యుఏఈలో ఉన్నటువంటి భారతీయుల్ని తరలించే ప్రక్రియ అయితే ప్రారంభమైనట్టు తెలుస్తుంది. సో అక్కడ ఉన్నటువంటి దాదాపు 300 నుంచి 400 మందికి పైగా కూడా భారతీయులను ఇప్పటికే ఇండియాకి సేఫ్గా తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. సో విమాన రాకపోకలు అయితే గత 3 రోజుల నుంచి అయితే గగనతలాన్ని పూర్తిగా కూడా అక్కడ మూసివేసినటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం అయితే విమాన రాకపోకలు కొనసాగుతున్నాయని చెప్పేసి ఏదైతే కువైట్ అలాగే యుఏఈ దేశాలు కూడా ప్రకటన అయితే జారీ చేశాయి. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక విమానంలో అయితే భారతీయులందరినీ కూడా సేఫ్గా స్వదేశానికి అయితే తీసుకురావడానికి అయితే కేంద్ర ప్రభుత్వం అయితే చర్యలు చేపడుతుంది. సో ఈ యుద్ధం అయితే ఇలాగే కొనసాగుతూ ఉంది ప్రస్తుతం అయితే. మరోవైపు ఏదైతే అటు హర్మోజ్ జలసంధి ఉందో ఆ జలసంధిని ఇప్పటికే ఇరాన్ అయితే అక్కడైతే మూసివేసినట్టు తెలుస్తుంది. ఈ జలసంధి వల్ల అనేకమైనటువంటి అంటే క్రూడ్ ఆయిల్ ఎఫెక్ట్ పడుతుంది, అలాగే ఎగుమతులకు దిగుమతులకు మీద
తీవ్రమైనటువంటి ప్రభావం అయితే చూపిస్తుంది. ఇటువంటి నేపథ్యంలో ఇండియాలో భారత్లో ముఖ్యంగా డీజిల్ పెట్రోల్ ధరలు పెరిగే అవకాశం మనకు కనిపిస్తుంది. సో దీని ఎఫెక్ట్ అయితే తప్పకుండా ఉంటుంది అని చెప్పేసి కూడా నిపుణులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే దాదాపు 20% అక్కడి నుంచే మనకి ఆ జలసంధి ద్వారానే మనకి క్రూడ్ ఆయిల్ అనేది సప్లై అవుతుంది ఇక్కడికి ఇండియాకి. సో ఇటువంటి నేపథ్యంలో అక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది కాబట్టి అక్కడ జలసంధిని క్లోజ్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రస్తుతం. సో అక్కడ పరిణామాలు కూడా తీవ్రంగా ఉన్నాయి కాబట్టి ఆ జలసంధి నుంచి రాకపోకలు అనేది వడల రాకపోకలు అనేవి సాగడం లేదు. సో ఇటువంటి నేపథ్యంలో భారత్ పైన తప్పకుండా ప్రభావం ఉంటుంది, దాని ప్రభావం ఉంటుందని చెప్పేసి తెలుస్తుంది. అలాగే మన ఇండియా నుంచి కూడా ఎక్స్పోర్ట్ చేసేటటువంటి వస్తువులన్నీ కూడా మనకి అవి కూడా ఎగుమతులన్నీ కూడా ఆగిపోయినట్టు తెలుస్తుంది. సో ఈ ప్రభావం అంతా కూడా భారత్ పైన తప్పకుండా ఉంటుంది అని చెప్పేసి కూడా నిపుణులు కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించి ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా నిన్న కేబినెట్ సమావేశం నిర్వహించారు. దానికి సంబంధించి ఎటువంటి పరిణామాలు ఎదురైతే ఎటువంటి చర్యలు తీసుకోవాలనే విషయాలపైన కూడా మంత్రుల కేబినెట్ సమావేశంలో చర్చించినట్టు తెలుస్తుంది. సో యుద్ధం అయితే ప్రస్తుతం కంటిన్యూ అవుతుంది. ఇరాన్ మాత్రము ఇటు ప్రతి దాడిలోకి దిగుతుంది. ఇజ్రాయెల్, అమెరికా కూడా దాడులను అయితే కొనసాగిస్తూ వస్తుంది. సో ఇరాన్లో ఉన్నటువంటి క్షిపణి వ్యవస్థని, మిసైల్స్ వ్యవస్థని మేము పూర్తిగా నాశనం చేసే వరకు కూడా వెనకడుగు వేసేదే లేదు. సో ఇరాన్కి తప్పకుండా భారీ మూల్యం చెల్లించేలాగా ఇరాన్కు బుద్ధి చెబుతాము అని చెప్పేసి కూడా ట్రంప్ కీలకమైనటువంటి ప్రకటన చేశారు. సో ఆ నేపథ్యంలోనే ఈ దాడులు అయితే కొనసాగిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరి అమెరికాకు సంబంధించినటువంటి సైనికులు 40 మంది మృతి చెందారని ఇప్పటివరకు ఇరాన్ అయితే ప్రకటించింది. మరి దీంట్లో ఇంతవరకు అయితే అమెరికన్ ప్రభుత్వం అయితే ఇంతవరకు అమెరికన్ గవర్నమెంట్ అయితే ధృవీకరించలేదు. కానీ ఒకవేళ అమెరికా సైనికులు నిజంగానే వాళ్ళు మరణించినట్లయితే ఇంకా ట్రంప్ అన్నట్టుగానే తప్పకుండా అయితే ఇంకా దాడులు తీవ్రతరం చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. సో మరి ఇవి 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తున్నాయి ఈ పరిస్థితులు అని చెప్పేసి కూడా ప్రపంచ దేశాలు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. మరోవైపు అక్కడ ఉన్నటువంటి అణు రియాక్టర్ కేంద్రం మీద కూడా నిన్న దాడులు జరిపినట్టు మనకు తెలుస్తుంది. సో అక్కడ ఉన్నటువంటి కాస్త ధార్మికత రేడియేషన్ కూడా రిలీజ్ అవుతుంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా తరలించాలి వేరే చోటుకి అని చెప్పేసి కూడా వాటికి కూడా చర్యలు తీసుకుంటున్నట్టు ఇరాన్ నుంచి అయితే మనకి సమాచారం అయితే అక్కడ అందుతుంది. మరోవైపు ఇక్కడ ఇరాన్లో ఇప్పటివరకు దాదాపు 600 మందికి పైగా కూడా చనిపోయినట్టు తెలుస్తుంది. ఇజ్రాయెల్ పౌరులు కూడా కొంతమంది గాయపడ్డారు. మరోవైపు ఇటు ఇరాను, అలాగే ఇజ్రాయెల్, అమెరికా ఈ 3 దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భారత్ కూడా భారతీయులందరినీ కూడా అక్కడ ఉన్నటువంటి భారతీయులందరినీ కూడా ఇజ్రాయెల్లో ఉన్నటువంటి భారతీయులు అయితేనేమి, అలాగే అమెరికా మిత్ర దేశాలైనటువంటి యుఏఈ, కువైట్, ఖతార్, దుబాయ్, సౌదీ అరేబియా ఉన్నటువంటి భారతీయులు అయితేనేమి వాళ్ళందరినీ కూడా సేఫ్గా ఉంచడం కోసం అయితే చర్యలు తీసుకుంటుంది. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలతో అయితే మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం నడుస్తున్నాయి. సో యుద్ధం మరి ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుంది, మరి ఇలాగే కొనసాగితే ఒకవేళ 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా, ఎటువంటి పరిస్థితులు ఎటువంటి పరిణామాలు ఎదురవుతాయి అనేది ఇంకా మున్ముందు జరిగేటటువంటి సిచ్యువేషన్స్ బట్టి మనకి తెలుస్తుంది. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ చిన్నబాబు.